తప్పించుకు తిరుగుతావురా ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడు. పని చూసుకుంది. ఏమిటండి కొట్లని మూసేస్తున్నారు? ఇవాళ కాళీ గారి అభినందన సభ అండి. అయితే కొట్లు మూయడం దేనికండి? ఈ రోజు కొట్టు మూయకపోతే రేపు మా కొట్టే లేపేస్తారు. సేల్స్ లేదు, వెళ్ళండి ప్లీజ్. సోదర సోదరీమణులారా, గొడ్డలి పార్టీ యువజన నాయకుడు శ్రీ కాళీ గారి సభలో ఉన్న పాయింట్ వెనక పాయింట్ ఏమిటనే పాయింట్ కోసం ఆలోచిస్తే వారు ఈ దేశానికే ఓ కొత్త పాయింట్, రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్. శ్రీ కాళీ గారు ఆగస్టు 15వ తారీఖు 1947వ సంవత్సరంలో జన్మించారు. పుట్టగానే మనందరిలాగా వారు ఏడ్చారా? లేదు. నవ్వారా? లేదు. నర్సు మెడలో గొలుసు లాగారు. అది వారి జీవిత చరిత్రలో స్టార్టింగ్ పాయింట్. వారి కళాత్మక హృదయానికి ఒక మచ్చు తునక. వీధి బడిలో వారు చదువును ప్రారంభించారు. ఒకసారి మాస్టర్ పాఠం అప్పచెప్పలేదని కొడితే తిరగబడ్డారు. దారి కాచి రాయితో మాస్టర్ని మళ్లీ కొట్టారు. అన్యాయం మీద వారి తిరుగుబాటుకి అదొక మచ్చు తునకనే పాయింట్ మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. అటువంటి శ్రీ కాళీ గారి గురించి ముఖ్య అతిథి మంత్రి గారైన శ్రీ కాశీ గారిని 4 పాయింట్లు మాట్లాడవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. ఇది నిజంగానే చివరి పాయింట్. అయ్యా, మీ అమ్మలకి, మీ అక్కలకి, మీ నాన్నలకి అందరికీ పెడతాండా దండం. ఇయాల గొప్ప దినం. ఈ కాళీగానికి సన్మానం చేసే పండగంటే మనకి మనం చేసుకున్నట్టే మీ అందరికీ మనం చేస్తాండా. గసలు ఈ దేశంలో దరిద్రం అనేది పోయేటంత వరకు ఈ నెత్తి మీద బొచ్చు మల్చడానికి ఇల్లేదని 10 దినాలకు ఒక్కసారి యాదగిరి కొట్టబోతాండా, గుండు కొట్టించుకుంటాండా. మరి ఇటువంటి దేశభక్తులున్న ఈ గొడ్డలి పార్టీలో, ఈ పోరగాండ్ల సంఘం లీడర్ కుర్చీలో ఈ కాళీగాడు కూర్చోవడం అన్నది గొప్ప విషయమని మీ అందరికీ మనవి చేస్తాండా. మనం అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, బోసుబాబు వీళ్ళందరి పేర్లు విన్నాం కానీ చూడలే. గాంధీ గారిని చూసినాం కానీ యాదమరిసినాం. గస్సుంటి దేశ నాయకులు అంచగలిగిన ఈ కాళీగాని దేశభక్తిని కొలిచేందుకు నా తాన కాంతలు గాని సంచులు గాని లేవు. శ్రీ కాళీ గారు మన గొడ్డలి పార్టీకే కాదు మన దేశానికే ఎంతైనా అవసరమని మీ అందరికీ మనవి చేస్తాండా. మన గొడ్డలి పార్టీ పరువు, ప్రతిష్ట, గౌరవం గదేంద్వయ మంది అంటే చూడు కిషోరం, యువ కిషోరం లాంటి ఈ కాళీగాని చేతిలో పెడతా అంట. మీరందరూ మస్తు సపోర్ట్ చేసి మన గొడ్డలి పార్టీని పైకి లేపాలా అని మనవి చేస్తా ఎరమిస్తాండా. జై హింద్. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు శ్రీ కాళీ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చూడరా, వీడు నా కళ్ళ ముందే సినిమా హాల్ దగ్గర బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు, ఇప్పుడేమో యువజన నాయకుడు అయిపోయాడు. ఇక దేశమేం బాగుపడుతుంది. నవ యువతకు స్వాగతం. చెప్పొద్దు చెయ్యన్నాడు మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను. ఏదైనా సరే చేసి చూపిస్తాను, చెప్పను. జై హింద్. ఝాన్సీ, ఏమిటంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఈ నగరం గొప్పతనాన్ని గురించి, ఇక్కడ మనుషుల చేతగాంతనాన్ని గురించి. అంటే అంటే ఒక జేబు దొంగకి ఇంతమంది పెద్దలు కలిసి సన్మానం చేస్తున్నారంటే వాడిని పెంచిన మీలాంటి మేధావులను చూసి సిగ్గుపడుతున్నాను. ఊరికే కబుర్లు చెప్పకు, వాడి సంగతి ఇంకా తెలిసినట్లేదు. రేపు మీ కాలేజీ ఫంక్షన్కి వాడిని చీఫ్ గెస్ట్ గా పిలిచినా ఆశ్చర్యపడక్కర్లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక రౌడీని పిలిచి సన్మానించే దుర్గతికి మా కాలేజ్ వచ్చిందని, అంతకంటే నీచం మరొకటి లేదని చెప్తాను. కొంపదీసి అంత పని చేస్తావా ఏంటి? ఆ అవకాశం రానివ్వండి, చెప్తాను. అమ్మో వెంకటేశ్వర, ఈవిడికి అవకాశం రాకుండా ఉంటే నా తల నిల్లాలు ఇచ్చుకుంటాను. మరి మీ మీసాలు ఉంచుకుంటారా? మళ్ళీ అవెందుకు అసహ్యంగా అవి ఇస్తాను.
అది సరే గాని ఏమండి రేపు బజార్కి వెళ్ళి ఓ పట్టు చీర కొనాలి. ఇంట్లో ఇన్ని చీరలు పెట్టుకుని మళ్ళీ చీర ఎందుకు? నాకు కాదండి, మరి మీకు. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేని ఎవరికే? సిగ్గులేని వాళ్ళకి. ఆ రౌడీ ఖాళీ చూడండి ఎంత గొప్పగా సన్మానం చేయించుకున్నాడు. మీరు ఉన్నారు దేనికి? ఆ రౌడీ పెదవా ఆడికి నాకు పోలికెట్టే. రౌడీ కాబట్టే గుండె బలం ఉంది, సన్మానం చేయించుకున్నాడు. మీకు కండాలు తప్పితే గుండె లేకపాయ్. ఆదివారం నాడు కోడి పెట్టను కూడా కొయ్యలేరు మీరు. ఏంటే వాగుతున్నావు? భర్త ముందు పరాయి మగుడు పొగడొద్దని ఎన్ని 100 సార్లు చెప్పాను నీకు. చూడవా ఈ కండలు బాగానే ఉన్నాయి. ఎలా మెలికలు తిరిగి చూడు. తిండి పెడితే ఎందుకు మెలికలు తిరగవు? శరీరం ఎలా నిగనిగలాడుతుందో చూసావా? రోజు 2 సార్లు తోగుతూనే ఉన్నావుగా. పోటీలో నెగ్గేటట్టు తయారైంది లేదా? ఎందుకు నెగ్గదు? రోజుకు 3 సేర్లు ఇస్తుంది. 3 సేర్లు ఇవ్వడం ఏంటా? పాలండి. నేను పాలు ఇవ్వడం ఏంటి? మీరు పాలు కూడా ఇస్తారు. నేను మాట్లాడేది మన గేదె గురించి. ఏంటి గేదె గురించా? లేకపోతే మీ గురించా? హౌస్ ఎంకరేజ్మెంటే లేదు. ఇంక కుస్తీ పడులు నేనే లెక్కుతానే. ఈగోనమ్మా పాలు. ఏమిటోనే రత్తాలు. నా పెళ్ళైన 3 ఏళ్లకి కడుపు వస్తే మా పుట్టింటోళ్ళు పుట్టబోయే బిడ్డ పాల కోసం ఈ గేదెను పంపారు. తీరా చూస్తే కడుపు కాదు బల్లా అన్నారు. అప్పటి నుంచి నొప్పేండా ఆయన తాగా, నొప్పేండా ఆయన తాగా, ఇదే వరస అయిపోయింది. నా కడుపులో ఒక నలుసు కూడా పుట్టకపాయా. నాకు అదే బాధగా ఉందమ్మా. మీ పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను. మీ కడుపులో ఒక నలుసు పుడితే నాకు చేరొత్తదని. ఏటోనమ్మా నాకు చిన్న అనుమానం అమ్మా. అయ్యగారు అత్తమానం ఆ ఇనప సోలు పైకెత్తడంతో పొగరంతా పోతుందా అని. అసలు అదే ఈక్నెస్ పాయింటేమో అని. ఏమోనే. నా మాటిని అయ్యగారిని 2 ఏళ్ల దాకా బయట కుత్తీలు పొట్టీలకు పంపకండమ్మా. అప్పుడు మీ కడుపులో ఒక నలుసు పుడుతుంది, నా ఒంటి మీద సేరా వస్తుంది. అలాగే ప్రయత్నిస్తానే. నమస్తే మేడం. నమస్తే. అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు, రండి కూర్చోండి. అనయ్య అనయ్య ఎవరు వచ్చారో చూడు. హలో ఝాన్సీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వారు రాలేదా? సర్లేండి. లాయర్లకి పార్టీలు దొరికితే భార్యలు స్నేహితులు ఎక్కడ గుర్తుంటారు? వెనకటి కోర్టులో ఒక లాయర్ని, ఏమండి మీ భార్య నొప్పులు పడుతూ హాస్పిటల్లో ఉంది, తొందరగా రండి అంటే, నాకు కోర్టులో ఆర్గ్యుమెంట్ ఉంది, ప్రసవించడానికి ఆవిడనే వాయిదా అడగండి అన్నాడట. అలా ఉంది. అన్నట్టు మీ దుర్మార్గానికి వెళ్లే టైం అవ్వలేదు ఇంకా? ఝాన్సీ ఝాన్సీ, దారుణం. మా డ్యూటీకి దుర్మార్గం అని పేరు పెడుతున్నావు. లేకపోతే ఏమనాలి? ఏమనాలి? మీ డిపార్ట్మెంట్ పెద్ద పెద్ద గూండాలను వదిలిపెట్టి సైకిల్ కి లైట్ లేని వాళ్ళను, రోడ్డు పక్కన పడుకున్న అనాథల్ని అరెస్ట్ చేస్తుంటే అది దుర్మార్గం కాదా? డ్యూటీ అన్నాక ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఖాళీ విషయంలో ఆ డ్యూటీ మర్చిపోయారా? వాడిని మర్చిపోవడమా? వాడిని అరెస్ట్ చేసే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు అలా ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పుడు యువజన నాయకుడు అయ్యాడు, రేపు ఎమ్మెల్యే అవుతాడు. ఝాన్సీ చూడు ప్రకాష్, నీలాంటి బాధ్యత కలిగిన అధికారులుండి కూడా ఆ ఖాళీని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వాడి గుండాయిజాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? బాధ్యత అనేది ఒక అధికారులకే కాదు ఝాన్సీ, ప్రజలకు కూడా ఉండాలి. అంటే? అవును, ఆ ఖాళీని అరెస్ట్ చేసేందుకు నేను సిద్ధమే. ఆ ప్రయత్నంలో నా ఉద్యోగమే కాదు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. జనంలోంచి ఒక్కడిని ముందుకొచ్చి నాకు జరిగిన అన్యాయం ఇదేం చెప్పానండి, నేను ఇమీడియట్ గా ఖాళీని అరెస్ట్ చేస్తాను. మాకే మేము వెళ్ళి అడిగినా మాకు జరిగిన అన్యాయం ఇదేం చెప్పకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా ఏం చేయగలుగుతుంది? కానీ ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగదు. చట్టాన్ని చావుని ఎవరూ తప్పించుకోలేరు. ఈ జనంలో తప్పకుండా చైతన్యం వస్తుంది. ఆ రోజే ఈ గుండాల ఆట కడుతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో? ఆ రోజు తర్వాత వస్తుంది. ముందు కాఫీ వచ్చింది తీసుకోండి. తీసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి శ్రీశైలం, డ్యూటీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నాను సార్. ఈ దేశంలో నీతిని న్యాయాన్ని పట్టపగలే మద్దతు చేస్తున్నారు కదా సార్, ఆ విషయం మీతో చెప్పిపోదామని వచ్చాను సార్. ఏమిటది? అవును సార్, మీరు 1 టౌన్లో సారా కొట్టు తీయించేశారు కదా సార్, అది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యని ఆ సారా కొట్టు సాంబశివం నిరాహార దీక్ష చేస్తాడట సార్. మిమ్మల్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలని కిరాయి మనుషుల్ని లారీలతో హైదరాబాద్ పంపిస్తాట సార్. దానికి ఆ ఖాళీ సపోర్ట్ చేస్తున్నాడు అంతేనా? శ్రీశైలం సార్, నా తుపాకీ నాకు ఇప్పించండి సార్. ఆ ఖాళీగాన్ని చంపవతలు పారేస్తాను సార్. వాడు బతికి ఉండటానికి వీల్లేదు సార్. నా తుపాకీ ఇప్పించండి ప్లీజ్. నా మాట విను శ్రీశైలం, లైసెన్స్ కి అప్లై చేశానయ్యా, రాగానే నేనే కొరిస్తాను. ఓకే, డ్యూటీకి కమాన్. ఓకే.